నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చట్టబద్ధంగా ఏ వివాహాలు చెల్లుబాట్లు కావు, ఇలాంటి సందర్భాలలో చేసుకునే వివాహాలు చెల్లవు, చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా చేసుకునే వివాహాలు ఇదే చట్టం ప్రకారంగా విడాకులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ చట్టంలోని సెక్షన్ 5 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఒక భాగస్వామి మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులను వివాహము చేసుకుంటే ఆ వివాహం అనేది చెల్లుబాటు కాదు. అదేవిధంగా ఒక మహిళకు లేకపోతే ఒక పురుషుడికి మొదట వివాహం అయ్యి ఆ మొదటి భాగస్వామికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో వ్యక్తిని వివాహము చేసుకుంటే ఆ వివాహము కూడా చెల్లుబాటు కాదు. అదేవిధంగా భయపెట్టి బెదిరించి బలవంతంగా ఎవరినైనా వివాహం చేసుకుంటే ఆ వివాహం అనేది చెల్లుబాటు కాదు. మైనర్గా ఉన్న మైనర్ పిల్లలను, మైనర్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వీళ్ళను వివాహం చేస్తే ఆ వివాహము కూడా చట్ట ప్రకారంగా చెల్లుబాటు కావడానికి అవకాశం లేదు. వరుసకు అన్నయ్యనో లేకపోతే చెల్లెలు అక్కలు ఈ రకమైనటువంటి దూరపు సంబంధమైనా సరే, అన్న అక్క చెల్లెలు వరుసలయ్యే వ్యక్తుల మధ్య వివాహ బంధం అనేది చట్టబద్ధమైనది కాదు. చట్టము ఆ వివాహాలను నిరోధిస్తుంది. సో చట్ట ప్రకారంగా సాధారణంగా ఈ సందర్భాల్లో చేసుకునే వివాహాలు ఏవి కూడా చెల్లుబాట్లు కావు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.